జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే మేము రప్ప రప్ప నరుకుతాం అని చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ రోజునే ఒక అనుమానం వ్యక్తం చేసేట, జగన్ మళ్ళీ ఓడిపోతే మీరందరూ ఏం చేస్తారు అని. ఇప్పుడు వైసీపీలో ఒక సీనియర్ నాయకులు మొత్తం కలిపి ఒక గ్రూపుగా సీక్రెట్ భేటీలు పెట్టుకుని ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా కలిసి వాళ్ళు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అనే దిశగా ఆ చర్చల సారాంశం కూడా నడుస్తుంది అనేది ఒక వార్త బయటకు వస్తుంది. అసలు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి రేపు 2029లో ఓడిపోతే అనే అనుమానం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. కీడించి మేలించమన్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ రోజే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి తిరిగి గెలిస్తే ఆయన చెప్పుకోవచ్చు, నేను వస్తే ఎవరు నా ముందు ఇక మిగలరు, నేను మొత్తాన్ని అందరినీ మింగేస్తాను అని. దాన్ని బేస్ చేసుకుని మరి రప్పా రప్పా బోర్డులు వెలగబెట్టడం కానీ, లేకపోతే ఎదురొచ్చిన వాళ్ళందరినీ తొక్కుకుంటా వెళ్ళిపోతామని కానీ, ఈరోజు సోషల్ మీడియాలో కూడా పిచ్చి వాగుడు వాగే వాళ్ళు కానీ, కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కూడా చాలామంది రేపు మేము వస్తే అని మాట్లాడతారు. నాగార్జున యాదవ్ కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి రేపు రావాలి అని అంటే మళ్ళీ ఎన్నికల్లో గెలవాలి కదా, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే అనే భావాన్ని గతంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తం చేశాడు. అది ఈ రోజున వైసీపీ నాయకులు మొత్తానికి పట్టింది. కాకపోతే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా నోటికి పని చెప్పే అంబటి రాంబాబు, పేర్ని నానియో, ఆర్కే రోజానో ఇలాంటి వాళ్ళందరూ తీసి పక్కన పెట్టేస్తే మిగతా నాయకులు అందరూ ఏమని ఆలోచిస్తున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి ఒకవేళ తిరిగి ఓడిపోతే అనే దాని మీద ఈ రోజున చర్చ నడుస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పుడే చెప్పాడు అనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు సీక్రెట్ భేటీల్లో. ఇక పెద్దిరెడ్డితో కలిసి మనం ఏదైనా ఒక మంత్రాంగం నడపకపోతే మన రాజకీయ జీవితం పరిసమాప్తం, మనకి ఇక రాజకీయ సమాధి కట్టేసినట్టే. జగన్మోహన్ రెడ్డిది అయితే ఏముంది, బీజేపీ తోటి అంటకాగైనా ఈ రోజునైతే బీజేపీతో ఉండటం కూడా వైసీపీలో చాలా మంది నాయకులకు ఇష్టం లేదండి, ఏది కూడా తెలుస్తుంది. అయితే గీతే బీజేపీతో డైరెక్ట్గా పొత్తు పెట్టేసుకోవటం, లేదు అని అంటే బయట ఈ కాంగ్రెస్ కూటమితోటో మిగతా వాళ్ళతోటో కలిసి ఉండటం, లేదు మేము ఎటు కాదండి అని ఒంటరి పోరే చేస్తామని. కానీ ఒంటరి పోరు చేసి గెలవటం ఎలాగా అనే దాని మీద ఇప్పుడు ఆధారపడి ఉంది. కాకపోతే ఇప్పుడు కాపు నాయకులకి పెద్ద పెట్టేసి వాళ్ళ చేత కాపు సమ్మేళనాలు పెట్టిస్తూ పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టేసి ఇప్పుడు కూటమిలో విభేదాలు తీసుకురావడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టేసింది. ఇక ఆ తర్వాత ఈ కాపుల్ని రెచ్చగొట్టేసి పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేయాలని చేస్తున్న ప్రయత్నం కూడా బెడిసికొడతానే ఉంది. ఏం కాపులు ఒక్కళ్ళే ఉన్నారా ఇక్కడ, మిగతా ఓట్లు లేవా అనే ప్రస్తావన కూడా ఇక్కడ వస్తుంది. కాకపోతే కాపు ఓట్లని కూటమికి దూరం చేస్తే కొంత ప్రయోజనం కలిగే అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళు మాత్రం బయటకు వస్తారని రూల్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గతంలో కాపుల గురించి మాట్లాడినప్పుడు రకరకాలైన ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇచ్చాడు. ఈ చంద్రబాబు నాయుడు పెట్టిన 5% రిజర్వేషన్లు కూడా ఆయన తీసి తొంగలో దొక్కేశాడు. ఇక అసలు కాపులతో మాకు పనే లేదండి అన్నట్టుగానే ఆయన వ్యవహార శైలి ఉండేది. ఈ రోజున వచ్చి కాపులను పూసుకున్నంత మాత్రాన వాళ్ళు వస్తారనే రూల్ ఏం లేదు అనేది కూడా కనపడుతుంటే, అసలు ఇప్పుడు ఈ కాపు నాయకులందరూ నిజంగా కాపులను మొత్తాన్ని ఏకం చేయగలుగుతారా, అంతటి ధీటైన దీశాలు ఎవరున్నారు అనేది కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఇక అందుకనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా రోజులుగా సైలెంట్గానే ఉంటానే ఉన్నాడు. మిథున్ రెడ్డి అరెస్ట్ అప్పుడు కూడా పెద్దిరెడ్డి చాలాగా పెద్దగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే కనీసం జగన్మోహన్ రెడ్డి చూడటానికి కూడా రాలేదు. మిగతా వాళ్ళందరినీ వల్లభనేని వంశీనో లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డినో వీళ్ళందరినీ అయితే కలవటానికి వెళ్ళాడు, కానీ లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళని అందరినీ ఎవరిని కలవటానికి రాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డిలో కూడా ఒక భయం ఉంది, ఇప్పుడు కలవటానికి వెళ్తే ఆ విషయమై ఏదైనా జరుగుద్దేమో. ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఆయన లిక్కర్ స్కామ్లో ఆయన మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళతో వెళ్ళి మంతనాలు చేస్తున్నాడు అని ఒక ఇది బయటకు రాగానే జగన్మోహన్ రెడ్డి మీద కూడా మరి నోటీసులు ఇచ్చే ప్రక్రియ ఏమైనా చేపడతారేమోనని భయపడ్డాడు జగన్ అనేది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ విషయంలో వ్యక్తం చేశాడు. కాకపోతే జగన్ గెలుస్తాడని బయటికి ఎంత బేకాలు పోయినా బేరాలు మాట్లాడినప్పటికీ గాను లోపల ఒక భయం అయితే ఉంటుంది కదా, ఒకవేళ ఓడిపోతే అని. ఎందుకంటే ఓటమి ఎవరికి చెప్పేం రాదు, అలాగని జగన్మోహన్ రెడ్డి ఓటమికి అతీతుడేం కాదు.
ఇప్పుడు కూటమి వ్యవహరిస్తున్న తీరు ప్రకారంగా కూటమి మీద ఏదైనా వ్యతిరేకత వస్తే దాన్ని క్యాష్ చేసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పని ఏది చేయటం లేదు. ఇంకా సొంతగా ఆయన తీవ్ర వ్యతిరేకతను క్యాష్ చేసుకునే అని దానికి కూటమి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే అన్ని బ్లండర్ మిస్టేకులు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. మావిగన్ అనే మామిడికాయ లాంటి ఒక మాటను తీసుకొచ్చి అమరావతిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం, అమరావతి మేము వస్తే కొంప ముంచేస్తాం అనే విషయం బయటపెట్టగానే ఇంకెవరండి మన వైపుకి వచ్చేది అనే ఒక చర్చ ఒకటి నడిచింది. దీంతో పాటుగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్న సమయంలో చేసిన బ్లండర్ మిస్టేకులు మొత్తం ఇప్పుడు కేసుల రూపంలో పరిణమించడం మొదలుపెట్టాయి. ఒక్కొక్కళ్ళకి 4 కేసులు 5 కేసులు అయ్యే పరిస్థితులు దాపురించాయి. ఇప్పుడు జోగి రమేష్ లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కొద్దిగా జగన్మోహన్ రెడ్డి అంటే కొంచెం అంటి ఉంటున్నట్టుగానే ఉంటున్నారు. కాకపోతే జోగి రమేష్ 2 రకాలైన ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. ఒకవైపు కూటమి నాయకులతో మాట్లాడుకుంటానే ఉన్నాడు, మరొక వైపు జగన్మోహన్ రెడ్డికి జై అని ఆయన 2 నావల మీద కాళ్ళు పెట్టి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మిగతా మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కేంద్రంలో ఉన్న బీజేపీ తోటి అంట కాగటం ఎలాగా, వాళ్ళతోటి కలిసి ఉండటం ఎలాగానే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు టీఎంసీలో కానీ, లేకపోతే ఉద్ధవ్ ఠాకరే శివసేనలో కానీ, లేకపోతే సమాజ్వాదీ పార్టీలో కానీ చీలికలు తెచ్చినట్టుగా బీజేపీ కూడా కోరుకుంటే ఇప్పుడు వైసీపీ కూడా మొత్తం ఖాళీ అయిపోతుంది. ఉన్న ఈ రాజ్యసభ సీట్లు కానీ, పార్లమెంట్లో ఉన్న ఎంపీలు కానీ గంపగుత్తగా వెళ్ళిపోయినా కూడా వెళ్ళిపోవచ్చు. అలాంటి పరిణామాలు వైసీపీలో ఇంకా కనపడతానే ఉంటే, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి నేను వస్తాను గ్యారంటీగా, మీరందరూ మీ ఖర్చులు మీరు పెట్టుకోండి, నేను వచ్చిన తర్వాత మీ అందరికీ న్యాయం చేస్తాను అని అంటున్నాడు తప్ప ఎందుకని ఆ మాట మాట్లాడుతున్నాడు అనే ప్రశ్న రాగానే జగన్కే భయం ఉంది, నేను వస్తానో రానో. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేస్తే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ డబ్బులు లేని పార్టీ కానీ డబ్బులు లేని మనిషి ఏం కాదు, ఖాళీ జేబులు పెట్టుకొని ఏం లేరు వాళ్ళు. వాళ్ళ దగ్గర కూడా చాలా సొమ్ము ఉంది, కానీ దాన్ని తీసి బయట పెట్టడం లేదు. ఎవరి డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే నేను తిరిగి వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తాను అని అంటే అప్పుడు ఏదైనా స్కాములు చేసుకుంటే అవకాశం ఏమైనా ఇస్తాడేమో తెలియదు. కానీ ఓడిపోతే మొత్తంగా ఉన్నాయి పోతాయి. ఆల్రెడీ 24లో పెట్టి మొత్తం సర్వ మంగళం పాడేసింది. ఇక 29లో కూడా పెట్టి సర్వమంగళం పాడితే ఇంకొక పార్టీలోకి వెళ్ళే అవకాశం కూడా లేకుండా పోయింది కదా. దాంతోపాటుగా ఇప్పుడు జనసేనలో కూడా ఒక కమిటీని పెట్టి మరి ఎవరెవరు వస్తారో వాళ్ళని చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా రేపు డీలిమిటేషన్ జరిగి సీట్లు పెరిగినప్పుడు మిగతా ఈ పార్టీలో తెలుగుదేశంలో కావచ్చు, ఇటు జనసేనలో కావచ్చు, దేనిలో దానికి జంప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా పూసుకొని రాసుకోకుండా తిరగకుండా ఉంటే మనకు అవకాశం లభిస్తుంది. అంబటి రాంబాబు లాగనో, లేకపోతే పేర్ని నాని లాగనో, లేకపోతే జోగి రమేష్ లాగనో మనకున్న అవకాశాలను మనం చెడగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుందాం. జగన్ని ఇక మనం భరించలేం, ఆయన నుంచి దూరం వెళ్ళిపోతేనే మంచిది అనేది ఆ సీక్రెట్ భేటీ సారాంశం అనేది కూడా కనపడుతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.